హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఫినిష్ ఛానల్. ఈరోజు నాకు హాలిడే అండి. నా హాలిడే రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ హాలిడే రోజు నేను ఏమేమి ప్లాన్ చేసుకున్నాను, నేను ప్రతి హాలిడేకి ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఆ టు డూ లిస్ట్లో నేను ఏమేమి చేసుకున్నాను, అందులో నేను ఏమి కంప్లీట్ చేశాను, ఏమి కంప్లీట్ చేయలేదు అనేది కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే ఈరోజు హాలిడే కదా, ఈ హాలిడే రోజు ఏదైనా ఒక స్పెషల్ డిష్ చేసుకుందాం అనేసి అనుకున్నాను. బట్ నేను చేసుకునే ఆ స్పెషల్ డిష్ నా వెయిట్ లాస్ డైట్ని డీవియేట్ చేయకుండా ఉండేలా ఉండాలనేది కూడా నా ప్లాన్లో ఒకటి. సో దానికోసం ఆలోచిస్తే పులగం చేసుకుందాం అనేసి అనుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హై ప్రోటీన్ కంటెంట్. టేస్ట్ బాగుంటుంది, మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది మనకి ఇందులో. నేను ఈరోజు పులగము అలాగే చుక్కకూర చట్నీ చేసుకున్నాను. యాక్చువల్లీ పులగంలో గోంగూర చట్నీ ద బెస్ట్ కాంబినేషన్. అయితే కొన్నిసార్లు మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ స్కిన్ అలర్జీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, కొన్ని డిసీజెస్ అలా వచ్చినప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు గోంగూర తినొద్దు అని చెప్పేసి. అలా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చుక్కకూర చట్నీ మేము చేసుకుంటాం నార్మల్గా. అలా గోంగూర తినాలి బట్ తినొద్దని డాక్టర్ చెప్పారు, అలా అనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఇది మీతో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేస్తామో మేము చూపిస్తాను. దానికంటే ముందుగా నేను హాలిడే రోజు ప్రిపేర్ చేసుకున్నటువంటి టు డూ లిస్ట్ ఇలా ఉంటుంది. నేను నా హాలిడే రోజే కాదండి, మా సిస్టర్ కూడా హాలిడేస్కి వస్తారు ఇక్కడ స్పెండ్ చేయడానికి. తను వచ్చేటప్పుడు కూడా ఎటు వెళ్ళాలి, ఏ సెంటర్స్కి వెళ్ళాలి, ఏమేమి షాపింగ్ చేయాలి, షాపింగ్లో ఏం కొనాలి, డేట్ వైజ్గా 3 days ఉందా 4 days ఉంటుందా, ఫస్ట్ డే ఎక్కడికి వెళ్ళాలి డేట్తో మెన్షన్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ టైం అక్క వచ్చినప్పుడు అది కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు ఈ హాలిడేకి నా టు డూ లిస్ట్ అయితే మార్నింగ్ ఇలా ఉండింది. ఈవినింగ్కి నేను ఇందులో ఏమేమి చేస్తానో చూద్దాము. ఇప్పుడైతే మనము చుక్కకూర చట్నీ ఎలా చేయాలో నేను మీతో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ చుక్కకూర మొత్తం ఇలా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత పచ్చిమిరపకాయలని నేనైతే ఇక్కడ ఒక 9 తీసుకున్నానండి 2 కట్ల చుక్కకూరకి. మీరు ఇంకొంచెం మంట తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలు అంత మంటగా అయితే లేవండి, 9 తీసుకున్నాను. వాటన్నిటిని ఇట్లా మధ్యలోకి విరిచేసి ఒక 6 గార్లిక్ పార్ట్స్ అంటే చిన్నులపాయలు, ఒక హాఫ్ ఆనియన్, తర్వాత కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి వీటిని పచ్చిగానే గ్రైండ్ చేసుకోవాలి. నేను టు డూ లిస్ట్ ఎందుకు ప్రిపేర్ చేసుకున్నాను, మనం చేసే పనులే కదా, దాన్ని ఒక పేపర్ మీద పెట్టాలా అవసరమా అని చెప్పేసి కూడా డౌట్ వస్తుంది మీకు. బట్ మనము ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అనుకునే దానికన్నా అనుకున్న వాటిని పేపర్ మీద పెట్టామనుకోండి, అవి చాలా ఫ్రూట్ఫుల్గా జరుగుతాయని నేను బాగా నమ్ముతాను. ఇప్పుడు చూడండి, కొంచెం కచ్చపచ్చగా పచ్చిమిర్చిని మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా వద్దండి. ఆ పచ్చివి మనం గ్రైండ్ చేసాం కదా, వాటిని ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆనియన్స్, ఇందాక అందులో ఒక హాఫ్ ఆనియన్స్ చిన్న పీసెస్ వేసాం కదండి పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు, రిమైనింగ్ హాఫ్ ఇందులో వేసి ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వీటిని వేసి మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసినటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది ఇందులో వేసి వేయించుకోండి. మనము ముందు పచ్చిమిరపకాయలు వేయించుకునే దానికన్నా ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇదే ప్రాసెస్లో గోంగూర చట్నీ కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఇందులో పసుపు వేసుకోండి. ఇది మీ చాయిస్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, బట్ మేము వేస్తామండి. సో అందుకే చూపిస్తున్నాను. పసుపు వేసి వాటిని మంచిగా పచ్చిమిర్చిలో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ప్రాపర్గా వేయించుకోవాలి వీటిని. ఇట్లా చేసుకున్న అది టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, పచ్చిమిర్చి అక్కడక్కడ కొంచెం పచ్చిమిర్చి యొక్క తొలకలు అలా కనిపిస్తూ ఉన్నాయి కదా, చట్నీకి అలా ఉంటేనే బాగుంటుందండి, మరీ మెత్తగా అస్సలు వద్దు. సో ఈ విధంగా మనము వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో నుండి మనకి ఆయిల్ బయటకు వస్తూ ఉన్న టైంలో, అంటే ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేయించాం కదా, అందులో నుండి ఆయిల్ బయటకు వస్తూ ఉన్న టైంలో మనము గుంజి పక్కన స్ట్రైన్ చేసి పెట్టుకున్నటువంటి చుక్కకూర ఉంది కదండి, దాన్ని మనం ఇందులో పెట్టేసేసి హైలో పెట్టాలి. ఎప్పుడైతే మనం చుక్కకూర పెట్టామో అప్పటి నుండి హైలో పెట్టాలి. ఎందుకంటే చుక్కకూర వేసినప్పుడు అది మనం అంటే పులుసు చేసిన కర్రీ చేసిన
మనం చుక్క కూరతో ఏం చేసినా హైలోనే ఉండాలి ఫ్లేమ్ అనేది. ఎందుకంటే ఊరికే వాటరీ అందులో నుండి వచ్చేస్తాయి అన్నమాట. వాటరీగా తయారైపోతుంది. అసలే అది చాలా త్వరగా కుక్ అయిపోతుంది. మెత్తగా అయిపోతుంది. వాటర్ ఎక్కువ వస్తాయి ఇందులో నుండి మనం సిమ్‌లో పెట్టినట్లయితే. అలా సిమ్‌లో పెట్టకుండా హైలో పెట్టేసి మనం ఒకసారి ఆ కిందున్న పచ్చిమిర్చి పేస్ట్‌లోకి దీన్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఫ్యూ మినిట్స్‌లో ఇది మనకి బాగా మెత్తగా అయిపోతుంది. కుక్ అయిపోతుంది. దీనికి పెద్ద టైం కూడా పట్టదండి. మనము ఎప్పుడైనా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నేను టు డూ లిస్ట్ గురించి మాట్లాడుతున్నాను కదండీ! సో, అలా పెట్టుకున్నామనుకోండి చాలా క్విక్‌గా దానికోసమైనా మనం వర్క్ చేస్తామనమాట. నేను టు డూ లిస్ట్‌లో ఇలా పెట్టుకున్నాను. ఇది కంప్లీట్ అవ్వాలి నాకు అని చెప్పేసేసి. అలాగే మనం ఏదన్నా రెగ్యులర్‌గా టాబ్లెట్ తీసుకోవాలనుకోండి లైక్ విటమిన్ టాబ్లెట్ లేదా విటమిన్ డి టాబ్లెట్స్, విటమిన్ సి టాబ్లెట్స్ ఇట్లాంటి మర్చిపోతూ ఉన్నామనుకోండి దాన్ని ఒక చిన్న స్ట్రిప్స్ ఉంటాయి కదండీ! పేపర్ స్ట్రిప్స్ లేదా ఒక ఏ4 షీట్ అయినా తీసుకొని మీకు పేపర్ స్ట్రిప్స్ అయితే ఈజీగా స్టిక్కీ నోట్స్ ఉంటాయి. అవి తెచ్చుకుంటే మనం ₹70 ఉంటుంది స్టిక్కీ నోటు. ఒక దాని మీద టేక్ విటమిన్ సి టాబ్లెట్, టేక్ విటమిన్ డి టాబ్లెట్ అలా తీసుకొని మనం నిద్ర లేచి కూర్చోగానే మన ఎదురుగా కనిపించే వాల్‌కి స్టిక్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎక్కువగా ఏ ప్లేస్‌లో అయితే కూర్చుంటామో దానికి ఎదురుగా ఉన్న వాల్‌కి మనం స్టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవి విటమిన్ టాబ్లెట్స్ రిలేటెడే కాదండి. రెగ్యులర్‌గా మనం చేయాలనుకుంటాం. కొన్నిసార్లు మర్చిపోతాం. దాన్ని ఒకసారి అలా పెట్టుకున్నట్లయితే రాసుకొని స్టిక్ చేసుకున్నట్లయితే మనకి ఒక రిమైండర్‌లా ఉంటుంది. అండ్ మనం అనుకున్న పని కూడా క్విక్‌గా చేసుకోగలమనమాట. సో, దానికోసమని నేను ఎక్కువ ఇది ఫాలో అవుతూ ఉంటానండి. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి అది మొత్తం కొంచెం మెత్తగా అయిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదండీ! ఇవి మన యొక్క చట్నీకి టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తాయి. మామూలుగా కాదండి. కంపల్సరీ ఈ పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదండీ! వాటిని కట్ చేసుకొని అదే సైజులో చట్నీకి యాడ్ చేసుకుంటే అల్టిమేట్‌గా ఉంటుందండి టేస్టు. సో, డెఫినెట్‌లీ ట్రై చేయండి. మీరు ఇదే ప్రాసెస్‌లో గోంగూర కూడా వేయండి చుక్కకూర ప్లేస్‌లో. సో, మేమైతే చుక్కకూర చట్నీ మేము అలా చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనము పులగం చేయడానికి పచ్చి పెసలు 2 గ్లాసులు తీసుకున్నాం. అంటే 2 గిద్దలు తీసుకున్నాము. మీరు 2 కప్స్ రైస్ తీసుకుంటే 2 కప్స్ ఇవి తీసుకోవచ్చు. వాటిని మంచిగా వేయించుకొని ఒక కాటన్ క్లాత్ వేసి, ఆ క్లాత్‌లో ఇలా వేసి ఆరిన తర్వాత మన ఇంట్లో ఇత్తడి చెంబు గానీ, రాగి చెంబు గానీ ఉంటుంది కదండీ! దాంతో మనం ఈ విధంగా చేసుకోవాలి. ఈ పచ్చపెసలన్నీ కూడా బద్దయ్యే వరకు మనం ఈ విధంగా చేసుకోవాలి. వాటిని మంచిగా వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. అక్కడే ఉండాలి మనం వేయించేటప్పుడు. అవి మళ్ళీ మాడిపోతే టేస్ట్ వేరేలా అయిపోతుంది. ఈ పులగంలోకి పచ్చపెసలే వేసుకోవాలా అంటే లేదండి. నల్ల పెసలు కూడా వేసుకోవచ్చు. బట్ దానికన్నా కూడా పచ్చపెసలు టేస్టీగా ఉంటాయి. మా టేస్ట్ ప్రకారం అయితే మీ దగ్గర అవున్నా కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ప్రాసెస్ అయితే ఇట్లా వేయించిన తర్వాత మనం వీటిని ఇట్లా బద్ద చేసుకోవాలి. చూడండి అసలు ఎక్కడ ముక్కగా అవ్వకుండా ప్రాపర్‌గా బద్ద ఎట్లా అయిందో అట్లా చెంబుతో చేస్తాం మేము ఎప్పుడైనా. చెంబు కొంచెం ఇత్తడి చెంబు గానీ, రాగి చెంబు గానీ బరువు ఉంటుంది కదా! సో, అందుకని. మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ క్లాత్‌లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనము చాట్‌లోకి ఎత్తుకోవాలండి. చాట్‌లో ఎత్తుకున్న తర్వాత మనం వాటిని బాగా చెరిగితే అందులో ఉన్న పొట్టు పోతుంది. నేనిప్పుడు 2 గ్లాసెస్ తీసుకున్నానని చెప్పాను కదండీ! నాకు ఆ పొట్టంతా పోతే 1 ½ గ్లాసే అవుతుంది. సో, నేను 2 గ్లాసెస్ ఇవి తీసుకుంటే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నామనమాట మేము. అప్పుడు ఒక హాఫ్ పొట్టు పోయిన 1 ½ మనకి ఈ పెసలు ఉంటాయన్నమాట మనకి. వాటన్నిటిని కలిపి మనం చేసుకోవచ్చు. సో, ఈ విధంగా బ్యాచీల వారీగా కొంచెం తీసుకోవడం, మళ్ళీ వాటిని ఎట్లా బద్ద చేసుకోవడం, పక్కకు జరపడం, అలా చేసుకున్న తర్వాత ఈ విధంగా చాట్‌లోకి ఎత్తుకొని అక్కడక్కడ కొన్ని పెసలు అలాగే ఉంటాయి బద్ద అవ్వకుండా. అలాంటి వాటిని కూడా మనం సెపరేట్ చేసి తీయొచ్చు ఇట్లా చెరుగుతూ. అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తానండి ఎలా చేస్తున్నారనేది. ఈ విధంగా మనము బద్దయ్యాయి చూడండి. వీటిని ఇక్కడ చేస్తున్నారు కదా! మా మదర్ ఇట్లా సైడ్‌కి తీస్తున్నారు. మీరు ఆ సైడ్‌లో వచ్చేస్తున్నాయి చూడండి కిందకి పడిపోతున్నాయి కదా క్లాత్‌లు. అవి బద్దవ్వకుండా ఉన్నటువంటియండి. వాటిని మళ్ళీ మనం చెంబుతో ఆ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే బద్దయిపోతాయి. అవన్నీ కూడా అందులో చాట్‌లోకి వేసుకొని చెరిగి ఒకసారి మనం చెరగడానికంటే ముందు వేయించుకోవడానికంటే ముందుగా ఇందులో మట్టి లేకపోతే మట్టి గడ్డలొస్తాయండి. అవి కానీ, రాళ్ళు గానీ ఏమన్నా ఉన్నాయేమో జాగ్రత్తగా వేరుకున్నాక వేయించుకోవాలి మనం. వేయించుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు 1 ½ గ్లాసు పచ్చపెసలు అలాగే 2 గ్లాసెస్ రైస్ అయితే నేను తీసుకున్నాను. వీటిని మంచిగా వాటర్ వేసి వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకొని మామూలుగా మనం 1కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా! ఆ విధంగా వేసుకొని కళ్ళుప్పు వేసేసుకొని ఒకసారి మొత్తం మనము మిక్స్ చేసి
ఫస్ట్ కుక్కర్ లిడ్ పెట్టకుండా మామూలుగా ఉన్న లిడ్ పెట్టేసి కుక్ చేస్తాము. ఎప్పుడైతే పొంగు వస్తుందో అప్పుడు మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకున్న తర్వాత అసలు కుక్కర్ మీద లిడ్ పెట్టేసేసి మనం కుక్ చేసుకోవాలి. అంటే పొంగు వచ్చే వరకు నార్మల్ ప్లేట్ పెడతాం కదండి, వేరే అల్యూమినియం పాత్రల మీద వాటి మీద అట్లా ప్లేట్తో కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే పొంగు వస్తుందో అప్పుడు ఉప్పు చూసుకోవాలి. ఎందుకంటే మనం ముందేసిన ఉప్పుకి రైస్లో ఉడికిన తర్వాత ఉప్పుకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఉడికిన తర్వాత. సో అందుకోసం అని చెప్పి అప్పటికి రైస్లో కలిసిపోతుంది కాబట్టి ఒకసారి మనం ఆ రైస్లో ఉన్న వాటర్ని పొంగు వచ్చాక మనము టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయింది అనుకుంటే మన ఒరిజినల్ కుక్కర్ లిడ్ పెట్టేసేసేయచ్చు. ఇప్పుడు చూడండి మన యొక్క టేస్టీ పులగం అయితే రెడీ అయిపోయింది. 3 విజిల్స్ రాగానే స్టాప్ చేసి ఆవిరిపోయే వరకు ఉంచి ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ పులగము అలాగే చుక్కకూర చట్నీ అండి. ఇందులోకి మనం నెయ్యి వేసుకుంటే ద బెస్ట్ కాంబినేషన్. పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇదైతే. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ తెలుసు, బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. మేము ఎలా చేస్తామో మీతో షేర్ చేయాలని చెప్పేసి, అండ్ నా హాలిడే రొటీన్ కూడా మీతో చూపించాలనేసి నేను ఇదైతే మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే టూ యమ్మీ అండి. ఐ కాంట్ సే దిస్ ఇన్ వర్డ్స్. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ బై ప్రిపేరింగ్ దిస్. అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చుక్కకూర చట్నీ మాత్రం ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి, నా టు డూ లిస్ట్లో నేను ఏం చేశాను, ఏమేమి అయ్యాయి అనేది. యాక్చువల్లీ నేను 7 పాయింట్స్ పెట్టుకున్నాను. డైలీ రొటీన్స్ అంటే వాషింగ్ డిషెస్, వాషింగ్ క్లాత్స్, క్లీనింగ్ హౌస్, ఇవన్నీ డైలీ రొటీన్స్కి. అవి కంప్లీట్ అయిపోయాయి. హెయిర్ మాస్క్ కూడా అయిపోయింది. అలాగే స్టిచ్చింగ్ శారీస్ అండ్ టాప్స్ కూడా నేను స్టిచ్ చేసేసాను. అంటే నేనేం పెద్ద టైలర్ని కాదండి, బట్ ఆల్టరేషన్ చేస్తాను. లైక్ కొంచెం డ్రెస్సెస్ లూజ్గా ఉన్న హ్యాండ్స్ అటాచ్ చేయడం, ఇట్లాంటి శారీ ఫాల్స్ ఇవి అవైతే చేశానండి. అలాగే హెయిర్ మాస్క్ నేను స్ట్రైటనింగ్ చేయించుకున్నాను. దానికి నేను 2 వీక్స్కి ఒకసారి లేదా మంత్లీ వన్స్ హెయిర్ మాస్క్ అయితే పెట్టుకుంటాను. సో అది ఇక్కడ. నెక్స్ట్ ఎక్సర్సైజెస్, వాకింగ్. నేను పెట్టుకున్న 7లో 4 మాత్రమే నేను కంప్లీట్ చేయగలిగాను. ఎందుకంటే వార్డ్రోబ్ క్లాత్ ఫోల్డింగ్, అంటే శారీస్ ఎలా అంటే అలా ఉన్నాయండి, అదొకటి. సెట్టింగ్ జ్యువెలరీ ప్రాపర్లీ, ఇదొకటి. ప్యాక్ శారీస్ విచ్ ఐ గివ్ ఫర్ డ్రై క్లీన్, వీటిని ఈ 3 మాత్రం కొంచెం పెండింగ్ పడ్డాయి. ఎందుకంటే నేను ఈరోజు అక్కతో మాట్లాడుతున్న టైంలో అక్క వస్తానని చెప్పారు ఒక 1 వీక్లో. సో ఆవిడ వచ్చాక వార్డ్రోబ్లో శారీస్ ఫోల్డ్ చేద్దాము, ఇప్పుడు చేయొద్దులే మళ్ళీ ఇన్నిసార్లు ఎందుకని చెప్పేసి అన్నారు. అదొకటి. అలాగే జ్యువెలరీ కూడా నేను వచ్చాక సెట్ చేసుకుందాంలే అని చెప్పేసి అన్నారు. రీసెంట్ డేస్లో నేను కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యానండి. అప్పుడు నా జ్యువెలరీ ఎలా అంటే అలా పెట్టేశాను నేను. వాటిని ఎప్పుడైనా నేను ఫంక్షన్ అయిపోగానే ప్రాపర్గా వాటిని ఆర్గనైజ్ చేస్తాను. బట్ ఈసారి అలా చేయలేదు. ఈ 2 అక్క నేను వచ్చాక చేద్దామని చెప్పేసి అన్నారని అలా పెట్టేశాను వాటిని. అలాగే డ్రై క్లీనింగ్కి ఇవ్వాల్సిన శారీస్ ఉన్నాయి కదండి, వార్డ్రోబ్లో క్లాత్స్ అన్నీ అక్క వచ్చాక మేము ప్రాపర్గా ఫోల్డ్ చేస్తాం కదా, అప్పుడు ఏ శారీస్ డ్రై క్లీన్కి ఇవ్వాలనేది సార్ట్ అవుట్ చేసి అప్పుడు తీసుకెళ్తాను. సో నా డే అయితే ఈ విధంగా అయిందండి. నేను పెట్టుకున్న 7లో 4 కంప్లీట్ చేయగలిగాను. రిమైనింగ్ 3 సిస్టర్ వచ్చాక చేస్తానండి. నా హాలిడే రొటీన్స్ అండ్ నేను ఎట్లా ఏం ఫాలో అవుతాను వీటన్నిటిని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.